మనకున్న ఈ నాలెడ్జ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయుర్వేదిక్ యొక్క ఎక్కడి నుంచి వచ్చింది, ఎవల్యూషన్ ఎలా జరిగింది, ఇదంతా కూడా ఒక కామన్ మ్యాన్కి తెలియదు. ఈ నాలెడ్జ్ అంతా తెలియదు. కామన్ మ్యాన్కి ఇంట్లో ఉండే వైద్యం వరకు ఓకే, బట్ ఇమీడియట్గా ఏదైనా ఇన్కన్వీనియన్స్, ఒక డిసీజ్ లాంటిది ఏదైనా స్టార్ట్ అయితే ఇమీడియట్గా గుర్తొచ్చేది ఒక కార్పొరేట్ హాస్పిటల్లో లేకపోతే అల్లోపతి సర్వీసెస్ గురించి ఆలోచిస్తారు. సో ఆ ప్లేస్లో ఆయుర్వేదిక్ రావడానికి ఎందుకు ఆ గ్యాప్ అనేది ఎందుకుంది? ఈవెన్ దో ఆయుర్వేదిక్లో రిమార్కబుల్ చేంజెస్, రిమార్కబుల్ రిజల్ట్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నా కూడా ఎందుకు ఆ గ్యాప్ అనేది ఎందుకుంది? మంచి క్వశ్చన్ సార్. ఎందుకంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మా మిస్సెస్ ఉన్నారు, షీఈ్ ఎంబీబీఎస్ ఎండి అనస్థీషియా ఆవిడకి. సో ఆవిడ ఒక లోన్కి వెళ్ళింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ షీ నీడ్స్ అని సెటప్ చేసుకోవాలి అనుకుంటే తను లోన్కి వెళ్ళినప్పుడు బ్యాంక్ ఈజీలీ ఆప్ట్, వాళ్ళకి 50 లక్షల ₹1 కోటి ఈజీగా ఇస్తారు. వేరే ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అదర్ ఆల్టర్నేటివ్ సిస్టమ్స్, నేను ఆయుర్వేదం ఒకటే చెప్పట్లేదు, హోమియోపతి కానీ సిద్ధ కానీ న్యాచురోపతి డాక్టర్స్ కానీ వీళ్ళంతా ఆయుష్ సిస్టమ్స్ అంటాం. సో వీళ్ళు ఎవరైనా బ్యాంకర్కి అప్రోచ్ అయినప్పుడు దే హ్యావ్ స్కేల్ దర్ లిమిట్, 5 లక్షలు 10 లక్షలు అలాగ మనకి అంతే ఇస్తున్నారు అన్నమాట. సో అది కూడా చాలా చెకప్ చేసి వాళ్ళ జెన్యూటీ అంతా చూసుకొని ఇస్తున్నారు. సో మనీ ఫండింగ్ లేకపోతే హౌ కెన్ దే కీప్ అప్ సెటప్స్ లైక్ అలోపతి? ఇప్పుడు ఒక హాస్పిటల్ నడపాలంటే మనకి ఒక 20-30 బెడ్ హాస్పిటల్ నడపాలంటే మినిమం యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 9 to 10 lakhs పర్ మంత్ అయింది. మీరు అలోపతి అయ్యండి, ఆయుర్వేదం అయింది, ఏదైనా సరే ఎక్స్పెండిచర్ టేక్స్ అరౌండ్ 9 to 10 lakhs. మన 9 to 10 lakhs జనరేట్ చేయాలి అంటే వాడ సెటప్ పెట్టుకొని డెఫినెట్గా ఆ టీంతో పనిచేయాలి, టీం మేనేజ్ చేయాలి. టీంకి డబ్బులు ఇవ్వలేనప్పుడు, హాస్పిటల్ మేనేజ్ చేయనప్పుడు, తను ఫండ్స్ రానప్పుడు ఎట్లా కార్పొరేట్ సెటప్ చేయగలుగుతాను? సో అది ఆయుర్వేదంలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. మీరనే దాంట్లో ఒక అల్లోపతి హాస్పిటల్ సెటప్ చేసినప్పుడు వాళ్ళు ఎక్విప్మెంట్ కొనాలి, టెస్టింగ్ మిషన్స్ కొనాలి, వేరియస్ టెస్టులు చేయాలి. సో అన్ని ఎక్విప్మెంట్ కొనడంలో లేకపోతే వచ్చిన ప్రతి పేషెంట్కి రకరకాల టెస్ట్ చేయడంలో చాలా రెవెన్యూ జనరేట్ అవుతుంది. కానీ ఆయుర్వేదిక్లో ఆ రెవెన్యూ జనరేట్ అవ్వదు కాబట్టి ఈ బ్యాంక్స్ అనేవి లోన్ సరిగ్గా అయిపోవు, ఇచ్చినా కూడా మార్జినల్. దట్ మీరు చెప్పినట్టు కార్పొరేట్ స్టైల్ హాస్పిటల్స్ రావు. సో దానివల్ల మనకి ప్రమోషన్ తక్కువ అవుతుంది, హాస్పిటల్ సెటప్ రేషియో కూడా తక్కువ అవుతుంది, ఎంకరేజ్మెంట్ కూడా తక్కువ. సో ప్రాక్టీస్కి రావాలి, పబ్లిక్ ప్రాక్టీస్ రావాలన్న జనాలు తగ్గిపోతున్నారు. ఇప్పుడు పెరుగుతున్నారు ప్రీవియస్తో పోల్చుకుంటే. అంటే ఇప్పుడు ఐఎమ్ యాజ్ ఇండివిజువల్ ప్రైవేట్ ప్రాక్టీషనర్. నేను ఈరోజు ఏ గవర్నమెంట్ పోస్ట్ కానీ దీనికి అప్లై చేయాలి. బట్ ఆయుర్వేదం చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది గవర్నమెంట్ పోస్టులు. సో గవర్నమెంట్ పోస్టులు వస్తేనే వాళ్ళ లైఫ్ ఉండదని చేస్తారు, లేదు అంటే దే హ్యావ్ టు వర్క్ యాజ్ ఏ డ్యూటీ డాక్టర్స్ ఇన్ అదే అలోపతి హాస్పిటల్స్. సో ఆ ట్రెండ్ మారాలి. సో ఆయుర్వేద డాక్టర్స్ కూడా ఫండింగ్ పెరగాలి. ఫండింగ్ పెరగాలని అంటే నమ్మకం పెరగాలి. ఆ నమ్మకం పెరగడానికి సిస్టమ్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. మీకు చెప్పారు సార్, మా ఆయుష్ డిపార్ట్మెంట్లోనే మా కమిషనర్ గారు ఆల్మోస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది ఆల్మోస్ట్ ఆయన 3 to 4 crores పెట్టి రీసెంట్గా అన్ని డిస్పెన్సరీ డెవలప్ చేశాడు ఆయన. నాకు తెలిసి ఇప్పటికి ఈ 14 ఏళ్ళలో నేను చదువుకుని 6 ఏళ్ళు, మొత్తం 20 ఏళ్ళలో ఎవరు అంత ఇనిషియేట్ చేయలేదు. ఫస్ట్ టైం ఇట్లా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ చాలా ఇస్తుంది, గవర్నమెంట్ డెవలప్ చేసి ఇచ్చారు వాళ్ళకి. సో దాని ద్వారా పబ్లిక్ రీచ్ అనేది పెరిగింది. ఇప్పుడు మీకు హాస్పిటల్ బాగుంటేనే ఈరోజు పబ్లిక్ ఎంటర్ అవుతారు. మీకు ఎట్లా పడితే కూర్చొని అక్కడే నూరి ఇస్తాము అంటే నో కామన్ పీపుల్ విల్ యాక్సెప్ట్ ఇట్. కంపల్సరీ మీరు ఆ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాల్సిందే, ఆ రకమైన మెడిసిన్ ఇవ్వాల్సిందే, ఆ రకమైన అప్రోచ్ ఉంటేనే పేషెంట్ ఫుట్ఫాల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది జరగాలంటే మళ్ళీ మనం బేసిక్ చెప్పే ఫండ్ ఈజ్ ఇంపార్టెంట్. Like and subscribe Eagle Health and Beauty.